హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మా జాను ఆలు పరోటా చేస్తుందంట. ఆలు పరోటా ఎలా చేస్తుంది ఏంటి మొత్తం మీకు చూపిస్తుందంట. యాక్చువల్గా మీకు ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ వచ్చాయి కదా, బోర్ వస్తుందంట. అందుకోసం అని చెప్పి ఒక్కొక్క ఐటమ్ అనేది నేర్చుకుంటుందంట ఈ సమ్మర్ హాలిడేస్లో. అందుకోసం అని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టుకుని చూసారా, మొత్తం రెడీ చేసి పెట్టేసుకుంది అన్నీ. సో ఇప్పుడు మీకు మొత్తం అవేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట, ప్లస్ ఎలా చేయాలి మొత్తం చూపిస్తుందంట. అట్లా ఎవ్రీ వీక్ ఒక డిఫరెంట్ ఐటమ్ చేసి మాకు తినిపిస్తుందంట ఈ సమ్మర్ హాలిడేస్లో. సో సరదాగా ఎలాగో తను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా, సరే వీడియో తీద్దాం మంచిగా ఉంటుంది అని చెప్పి తీస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మా జాను స్టార్ట్ చేస్తుంది. మొత్తం చూడండి, మా జానుకి చాలా ఇష్టం అనమాట వంటలు అంటే. చేస్తావా జాను? చేస్తా. స్టార్ట్ చేస్తావా? చేద్దాం. స్టార్ట్ చేయి. చూసారా, మా పాప ఆలు పరోటా చేయాలంట. సో అందుకోసం అని చెప్పి మొత్తం రెడీ చేసి పెట్టుకుంది కలర్ఫుల్గా. చూడండి, ఆలు మొత్తం ఉడకబెట్టి ఆల్రెడీ మొత్తం అవి అయితే తొక్కవి తీసేసి రెడీగా పెట్టేసుకున్నాము. ప్లస్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుంది. ప్లస్ అన్నీ ఇక్కడ చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా నీట్గా ఆర్గనైజ్ చేసుకుందో కప్పులో వేసుకొని. సాల్టు, పసుపు, కారం, ఇది గరం మసాలా, జీరా పౌడరు, ధనియాల పొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్ అనమాట. సో ఇవన్నీ మొత్తం కలిపి ఇప్పుడు ఇందులో ఆమె వేసి స్మాష్ చేసి మొత్తం నీట్గా కలుపుకుంటుందంట. సో ఆల్రెడీ ఇక్కడ పిండి కలిపెట్టుకుంది. సో చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో. ఆయిల్ వేసి మంచిగా నానబెట్టాము ఒక హాఫ్ అన్ అవరు. సో సాఫ్ట్గా అయిపోయింది. సో ఇప్పుడు ఇంకేం లేదు ప్రాసెస్, జస్ట్ ఇవన్నీ ఆలు స్మాష్ చేసుకొని ఇవన్నీ తను వేసుకొని మొత్తం కలిపి ఇప్పుడు చేస్తుందంట ఆలు పరాటా. ఆమెకు హాలిడేస్ ఇచ్చారు కదా, అందుకోసం అని చెప్పి ఈ ప్రయోగాలు చేస్తుంది. సరే చేయని, వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా సరే అని చెప్పాను. ఇప్పుడు ఇంకా తయారు చేస్తుందంట మా అమ్మాయి ఆలు పరాటా. ఈరోజు మా అమ్మాయి ఆలు పరాటా ఎలా ఉంటుందో చూడ. లాస్ట్ సండే వీళ్ళు అదేం లాకికా పరాటా అంట మేము నిద్ర లేచేలోపే మా భవ్య జాన్ ఇద్దరు కలిసి చేశారు. అది వీడియో తీస్తే బాగుండేది, తీయలేదు. సరే ఇదైనా తీద్దామని చెప్పి ఖచ్చితంగా వీడియో అనమాట. సో ఇది చూసారా, ఇది అప్పుడు మేము నాంపల్లి ఎగ్జిబిషన్లో కొన్నాం కదా స్మాషర్ది. ఇప్పుడు మా అమ్మాయి దీంతో స్మాష్ చేస్తుందంట. ఫస్ట్ మనం యాప్రాన్ వేసుకుందాం. యాప్రాన్ వేసుకొని మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం ఆలు పరాటా చేసుకుంటున్నాం. సింపుల్గా, ఈజీగా, జల్దీ అయిపోయే ఆలు పరాటాని ఈరోజు మీకు చూపిస్తాం. ఫస్ట్ వి నీడ్ సమ్ పొటాటోస్ అండ్ మసాలాస్. ఫస్ట్ మనం పొటాటోస్ని బాగా స్మాష్ చేసుకోవాలి. ఆల్రెడీ అన్నీ రెడీ ఉన్నాయి, ఎందుకంటే టైం జల్దీ అయిపోవాలని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నావా? సో ఇప్పుడు మొత్తం పొటాటో స్మాష్ చేస్తున్నాం మంచిగా దగ్గరికి అనుకో. ఇంకా ఇక్కడ ఆటా కూడా రెడీగా బ్యాటర్ మంచిగా కలిపి డోర్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు మన మెయిన్ స్టఫింగ్. మరి గట్టిగా ప్రెష్ చేయకు, మామూలుగా ప్రెష్ మెత్తగా అయిపోయాయి జాను. ఆలు ఆల్రెడీ చాలా సాఫ్ట్ అయిపోయాయి, మంచిగా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఆలు స్మాష్ చేసిన తర్వాత 1 by 1 అన్నీ అందులో వేసి మిక్స్ చేస్తావా? ఓకే. నీకు ఇంట్రెస్ట్ జాను వంటలు చేయడం? నాకు వంటలు, కొన్ని పెయింటింగ్ అన్నీ నాకు ఇంట్రెస్ట్, అందుకనే చేస్తున్నా. పెయింటింగ్ కూడా వేసావు, మరి చూపించాలి కదా. మొన్న మీ ఫ్రెండ్ కోసం అని చెప్పి ఇది గ్రీటింగ్ కూడా చేసావు. అసలు ఎంత బాగా చేసావు, ఆ గ్రీటింగ్ అనేది చూపించలేదు మీ ఫ్రెండ్స్కి. ఇక్కడ ఉంది చూడు, ఒక స్పూన్ తీసుకొని మా మిడిల్ కనుక్కోలే అయితే. సో ఇలా మా జాను మొత్తం స్మాష్ చేసేస్తుంది. ఆల్రెడీ స్మాష్ అయిపోయింది, ఎందుకంటే సాఫ్ట్ ఉంది మంచిగా ఆలు. సో ఇప్పుడు ఈ స్మాషింగ్ చేసిన తర్వాత మొత్తం ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవడమే. ఈజీ అండి ఆలు పరాటా, పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ, సింపుల్ ప్రాసెస్. ఆలు పరాటా ఇలా చాలా, మేతి పరాటా అన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అసలు యాక్చువల్ అయితే మనం తక్కువ, కానీ ఇలా చేయడము అవుట్ ఆఫ్ మహారాష్ట్ర అంటే కలకత్తా అటు సైడ్ వాళ్ళు ఎక్కువ ఏంటంటే రోటీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ప్లస్ మంచిగా వాళ్ళు ఇవే డైలీ చేసుకుంటారనమాట. ఇందులో మంచిగా యాక్చువల్గా డైలీ ఆకుకూరలు కూడా వేసి చేస్తే కూడా చాలా మంచిది గజ్జాను.
ఈసారి ఏం చేస్తావు? ఈసారి మేతి పరాటా. మేతి పరాటానా? పక్కన పెట్టేసుకో. పక్కన పెట్టుకున్నానా? ఆలు స్మాష్ అయిపోయింది. ఇప్పుడు ఆలులో అన్ని మెయిన్ మసాలాస్ వేసుకున్నాం. ఏమేమి వేస్తున్నావు చెప్పేసుకో మొత్తం. ఫస్ట్ వీఆర్ టేకింగ్ ఆనియన్స్, మంచిగా చిన్న చాప్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, ఇంకా మిరపకాయ, మిర్చి, ఇంకా కరివేపాకు. తిరిగి చెప్పు, ఇటు సైడ్ కాకుండా. ఇది ధనియాల పొడి, సాల్ట్, పసుపు, చేత్తో మిక్స్ చేయాను. ఇది కారం. కారం మనం ఎక్కువ తింటాం కాబట్టి స్పైసీగా 2 స్పూన్స్ వేసావు. ఇది గరం మసాలా. అన్ని 2 స్పూన్స్ కదా, టేబుల్ స్పూన్తో 2 స్పూన్స్ చెప్పు మరి. గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్. అన్ని 2 టేబుల్ స్పూన్స్. కారం వచ్చేసి కొంచెం ఎక్కువ వేసావు. జీరా పౌడర్. సో ఇప్పుడు చేత్తో మంచిగా కలిపేసుకున్నాం. మిక్స్ చేసేయి. దాంతో వద్దు జాను, అది మిక్స్ అవ్వదు, సైడ్కి పెట్టేసుకో. సో ఇప్పుడు చేత్తో మా జాను మొత్తం మిక్స్ చేసేస్తుంది. మా జాను బాగా హెల్ప్ చేస్తుందండి ఇంట్లో ఉంటే. మంచిగా స్కూల్కి లేదనుకోండి, నాకు మంచిగా హెల్ప్ చేస్తుంది బాగా. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. మొత్తం కింది నుంచి బాగా కలుపు. అట్లా మొత్తము గరం మసాలా అన్ని, పసుపు, ఆనియన్స్ అన్నీ దానికి మిక్స్ అవ్వాలి బాగా. అట్లా, వెరీ గుడ్. మంచిగా కలుపు నాన్న. చిన్నపిల్లలకి మనము ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇప్పటి నుంచే మనం అలవాటు చేస్తే వాళ్ళకి ఈజీ అయిపోతుంది పెద్దయ్యాక. మా జాను చేస్తుందండి అప్పుడప్పుడు, నేను వద్దన్నా కూడా ఆమెకి ఇష్టం చేయడం. చపాతీస్ అయితే ఇట్లా కలిపేస్తుంది, అట్లా చేసేస్తుంది. అసలు భలే ఫాస్ట్గా చేస్తుంది మా జాను చపాతీస్ అయితే. అసలు నేను మొన్న పడుకొని ఉన్నాను, నేను లేచులోపు చపాతీలు చేసేసి రెడీగా పెట్టేసింది తినమని. ఎప్పుడు చేసావే అంటే చేసి పడేస్తుంది మా అమ్మాయి, చాలా ఫాస్ట్ అనమాట. సో అటు సైడ్ ఉంది చూడు, అటు సైడ్ మొత్తం ఇట్లా లతి కింది నుంచి ఒకసారి మొత్తం ఇట్లా అన్నానా, అట్లా. సో మంచిగా నేను మిక్స్ చేసేసుకున్నాం. సాల్ట్ అది సరిపోయిందేమో చూసుకో ఒకసారి, జస్ట్ నోట్లో పెట్టుకొని చూడాలి మరి. అంత వద్దు, జస్ట్ కొంచెం టేస్ట్. అంత కూడా వద్దు నాన్న, జస్ట్ అంతే. ఏం సరిపోయింది? ఉప్పు సరిపోయిందా? ఉప్పు, కారం అదే అందులో మనం స్టఫ్ చేసి ఇప్పుడు కాలుస్తాంగా, సరిపోద్ది. సాల్ట్ సాల్ట్ సరిపోయిందా? ఒక్క నిమిషం. సరిపోతుంది ఉడికితే. నువ్వు ముందుగా కలపాలి కింద నుంచి మత్తగా. నేను కలిపిన ఒకసారి కింది నుంచి ఒకసారి, ఇదిగో ఇట్లా అని ఇట్లా మొత్తం అట్లా. అట్లా మంచిగా కలుపు. కలిపితే ఏమవుతుందంటే మంచిగా అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇదిగో ఇక్కడ. పిల్లలకి కొంచెం చెప్తే అలవాటు అవుతుంది, వాళ్ళకు కూడా అర్థమవుతుంది కొంచెం ఇలా కలపాలి అని. ఎందుకంటే పాపం పిల్లలకి తెలియదు కదా, సో కొంచెం మనం గైడెన్స్ అనమాట, అంతే. ఇంట్రెస్ట్ అప్పుడు చెప్తే తప్పలేదు. సో ఇప్పుడు దీన్ని మొత్తం ఇట్లా ముద్దలాగా చేసేసుకో మంచిగా దగ్గరికి. ఇట్లా పెట్టేసుకొని ఇంక ఇప్పుడు చపాతీలోకి మంచిగా ఇట్లా ముద్దలాగా పెట్టేసుకున్నానా ఒక్క చేత్తో పెట్టేసుకొని ఇప్పుడు ఇంకా చపాతీ చేసి దాని మధ్యలో స్టఫ్ పెట్టాలి. సో నువ్వు ఇంకా అది హ్యాండ్ వాష్ చేసేసుకొని స్టఫ్ చేయాలో చూపిస్తాను చూడండి. నీ ఓపిక బాగుంది జాను. భవ్యకి ఇంట్రెస్ట్ ఉండదు కానీ నీకు బాగా ఇంట్రెస్ట్ ఇలా చేయాలని కదా. నువ్వు ఇందానికి ఏదో చెప్పావు ఇట్లా చిన్నగా చేసి ఇలా పెడతా అని. మోమోస్ ఎక్కువ వదా జాను?
కొంచెం ఆయిల్ అప్లై చేయి. అప్లై చేస్తే నీకు అతుక్కోకుండా ఉంటుంది. స్టఫింగ్ ఎక్కువ అవుతుంది. సో ఇగోండి మా జాను చేసిన పరాటా. ఫస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటుందంట. సో రెడీ చేసిన తర్వాత కాల్ చేస్తావా జాను, లేకపోతే నేను కాల్చమంటావా? వద్దు, నేనే కాలుస్తాను. మరి అలా పెట్టుకుంటే అతుక్కుపోవా? 2 చేసుకొని కాల్ చేసుకో, సరేనా? ఇప్పుడు ఇంకోటి చేస్తున్నావా? సో అది ఒకటి పక్కన పెట్టుకున్నావు కదా. సో ఇప్పుడు ఇది అట్లా చేసుకో 1 by 1. ఇంకో ట్రిక్ వాడతావా? ఏం వాడుతున్నావు? పక్క స్టఫింగ్ తీసుకున్నప్పుడు ఇట్లా పెడుతున్నావు. ఈసారి గిన్నెలా చేసి వస్తుందంటవా? ముందు ట్రై చేద్దాం. కొంచెం పెద్దగా చేయాలి, ఇంకొంచెం గుంత చేయాలి జాను. సరిపోతుంది. కొంచెం ఆయిల్ అప్లై చేయి. చేతులతో చేయొచ్చు సార్. చాలా ఎక్కువ చేస్తున్నావు పెద్దగా, మళ్ళీ అటు ఇటుగా అసహ్యంగా ఉంటుంది. పెనం మీద ఇక్కడే చూడు. మంట మీడియం పెట్టు, మీడియం. అప్పుడే వద్దు నాన్న, కొంచెం కాల్చాక వేయాలి. ఇంకేంటి సంగతి? ఎగ్జామ్స్ ఎలా రాసావు జాను? మంచిగా రాసిన. ఎప్పుడు రిజల్ట్? 25th. 25th. ఆ రోజు వెళ్ళి బుక్స్ కూడా తెచ్చుకోవాలి కదా, 6th క్లాస్ బుక్స్. రిజల్ట్తో పాటు బుక్స్ కూడా ఇస్తారా? భవ్యకి ఎప్పుడు ఎగ్జామ్స్? April 8th. దానికి ఎప్పుడు లాస్ట్ డే, నీది ఎప్పుడు ఫస్ట్ డే? నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు లాస్ట్. నీకు నెక్స్ట్ ఇయర్ 6thకి చేంజ్ అయిపోతాయేమో కదా. అవును, ఈసారి ఏంటి మీకు ఏదో గ్రూప్ కూడా మార్చేస్తున్నారంట. నీది డి గ్రూప్. ఏం మారుస్తారో? సి ఐ థింక్. నువ్వు మామూలుగా ఇప్పుడు డి గ్రూప్ కదా భవ్య, సెక్షన్ సి, నువ్వు డి. కానీ ఈసారి మాత్రం డిఫరెంట్ మార్చేస్తారంట. మరి ఎందుకు అట్లా మారుస్తారో ఏమో. సో మా జాను స్టార్ట్ చేసింది కాల్చడము. పర్లేదండి, ఈ మాత్రం వాళ్ళు చేస్తున్నారంటే మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆ మాత్రం తెలుసుకొని చేస్తున్నారు. సో మా జాను అయితే ఇప్పుడు మొత్తం చేసేసి ఈరోజు మాకు స్పెషల్ ఆలు పరాటా తినిపిస్తుందంట. సో ఇవేనా, ఇంకా ఏమైనా చేస్తుంటావా డిఫరెంట్ ఈ హాలిడేస్లో? రోటీస్ కాకుండా జ్యూస్, కేక్స్ అన్నీ చేస్తావా? తిప్పు కొంచెం. ఓకే, నా చూసారా గైస్ ఎంత బాగా వచ్చిందో. కొంచెం నూనె, ఆయిల్ ఎక్కువ వేస్తే సాఫ్ట్ వస్తాయి. పైన కూడా కొంచెం పైనమ్మా. సో అలా మా జాను అయితే రెడీ చేసేస్తుంది. మాకేమో ఆకలి వేసేస్తుంది. మా జాను ఎంతసేపు చేస్తావే? ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుందా? సో నువ్వు మంచిగా అయితే కాల్చు లోపల, సరేనా? మంచి కాల్చి రెడీ చేసి నన్ను పిలిస్తే నేను వస్తా. ఓకే, అది చూసి తిప్పుకుంటూ ఉన్నాను మాడిపోకుండా. ఎందుకంటే లోపల స్టఫ్ మంచిగా ఉడకాలి. అట్లా మంచిగా ఉడికితే బాగుంటుంది అన్నమాట.
అవసరమా జాను కష్టాలు నీకు? ఆ? తప్పేం లేదంటావా? ఇంట్రెస్ట్ చేయాలని? అట్లా తిప్పితే వంగిపోతుంది జాను, డైరెక్ట్ తిప్పేసే అంతే. అట్లా. సో ఇది థర్డ్ వన్. సో అట్లా మా జానుకు బాగానే అవుతాయి, ఒక 7 or 8 కదా జాను, ఒక 7 or 8 అవుతాయి మా జాను వంట. ఈరోజు మా తంట. టేస్ట్ బాగుంటుంది. మా జాను బాగా చేస్తుందండి. ఒకసారి మొన్న చెప్పా కదా సండే రోజు నేను లేచేలోపు చేసిందని. సో అసలు సూపర్ టేస్ట్ వచ్చింది. అసలు అది వీడియో మిస్ చేశాను. అసలు ఎంత బాగుందండి, అంత బాగుంది యాక్చువల్గా. మళ్ళీ చేస్తాము, ఏం పర్వాలేదు. ఆల్రెడీ మంచి ఉడి కాలింది సరే. సో ఇది ఇంకొకటి. సో అలా మా జాను అయితే ఇంకొక 1/2 అవర్లో అన్నీ చేసేస్తుందంట రెడీ. సో చేసేసిన తర్వాత మా భవ్య కూడా వచ్చేస్తుంది ఆ లోపు స్కూల్ నుంచి. వచ్చేసిన తర్వాత అందరం కలిసి తినేసేయడం. ఆల్రెడీ మా మ్యాగీ గడికి పెట్టేసాము, తిని పడుకుంది మంచిగా. ఎంజాయ్ చేస్తుందండి మా మ్యాగీ కూడా మా జానుతోటి. సమ్మర్ హాలిడేస్ కదా, మా మ్యాగీకి ఏంటంటే జనాలు ఉండాలి, దానికి ఎప్పుడు జనాలు ఉంటేనే ఎంజాయ్ చేస్తుంది. ఎప్పుడు చూడండి పడుకుంటే మేము దానికి ఎంత కోపం అంటే అంత కోపం అనమాట. అసలు మేము పడుకుంటే వాళ్ళు కోపం వచ్చి మమ్మల్ని లేపేస్తుంది. ఈ మధ్య సండేస్ అయినా హాలిడేస్ అయినా అస్సలు మమ్మల్ని పడుకోనివ్వట్లేదు. ఏమన్నా అంటే కొరికేస్తుంది అనమాట, మీరు ఎంతసేపు పడుకుంటారు లేవండి అని. సో అసలు నిద్రే పోనీయట్లేదు మా మ్యాగీ అయితే. సో అలా మా మ్యాగీతో మా జాను అయితే ఎంజాయ్ చేసేస్తుంది. చూసారండి ఎంత నీట్గా మా జానుగాడు రౌండ్గా ఎంత బాగా చేసి కాలుస్తుందో. అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి, అసలు నీట్గా చేస్తుంది రౌండ్గా. అసలు స్టఫ్ అనేది బయటకే రావట్లేదు, నీట్గా కాలుస్తుంది. అసలు బాగా ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా చేస్తుంది మా అమ్మాయి. ఫస్ట్ టైం కాదు చేసుకోండి. నువ్వు ఇది ఆలు పరోటా ఫస్ట్ టైమే కదా జాను? లౌకి పరాటా ఇంకా చాలా టేస్టీ ఉంది. నెక్స్ట్ వీడియోలో లౌకి పరాటా, తర్వాత మేథీ పరాటా, తర్వాత పాలక్ పరాటా అన్నీ చేసుకున్నాం, చేసుకొని తిన్నాం. ఇంకా ఎక్కడికి వెళ్దాం ఈ సమ్మర్ హాలిడేస్కి? మళ్ళీ వాటర్ పార్క్ అని అంటున్నాను నేనైతే. ఇంకా చార్మినారా? ఒడిషాకి అనుకుంటున్నాం గైస్. ఒడిశా ఇప్పుడు కాదు, అది ఎప్పుడు? మార్చ్ మేలో. మేనా జూనా? మేమే జూన్ అనుకుంటే. జూన్ ఫస్ట్ వీక్. జూన్ ఫస్ట్ వీకా? సో గైస్ జూన్ ఫస్ట్ వీక్ ఒడిషాకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. బట్టి చెప్పవే. జూన్ ఫస్ట్ వీక్ ఒడిషాకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ ఎవరెవరు వెళ్దాం అనుకుంటున్నాం చెప్పు? మేము, మా అన్నయ్య వాళ్ళు, ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు వెళ్తున్నామా కదా. భవ్య అయితే రాదంట, వస్తుందో లేదు తెలియదు. ఒడిషాకి వస్తుంది, తిరుపతికి రాదు. దానికి తిరుపతిలో జనాలు ఎక్కువ అంట. సో అందుకోసమని ఓపికలు తక్కువ మా భవ్యకి నుంచోవాలంటే. సో అందుకోసమని చెప్పి నేను, మా మమ్మీ, మా డాడీ ముగ్గురం వచ్చి తిరుపతికి వెళ్తున్నాం. దాని తర్వాత జూన్ ఫస్ట్ వీక్ ఒడిషా ప్లాన్ చేస్తున్నాం అంతే. మా మమ్మీ మాకు హెల్ప్ చేస్తుంది, మా మమ్మీ కాలుస్తుంది, నేను చేస్తున్నా. చాలా మంది చపాతి పిండి, ఒట్టి పిండి బాగా తింటారు కదా, నాకు కూడా చాలా ఇష్టము. నాకైతే ప్రాణం. ఒట్టి పిండే తింటాం, బాగుంటుంది కదండి ఒట్టి పిండి. కాదు మా అమ్మాయి లాగేసుకుంటుంది వద్దంట. ఎందుకంటే ఇంకా చాలా పరాటాలు చేయాలి, చేయకపోతే అప్పుడు లాస్ట్ కొంచెం పిండి మిగిలితే అటు ఇటు గలీజ్గా వస్తుంది పరాటా. వాళ్ళ అక్కకి కావాలి కదా, మాకు స్కూల్ నుంచి వస్తుంది కదా. మా అక్కకి, మా డాడీకి, నాకు, మా మమ్మీకి, అందుకోసం అని. సో ఈరోజు ఇద్దరం కలిసి పని చేస్తున్నాం అనమాట, ఆలు పరాటా. మళ్ళీ ఎల్లుండి ఏమైనా డిఫరెంట్ డిష్తో డిఫరెంట్గా మేము ముంగడికి వస్తాం. అబ్బో, ఆల్రెడీ బీన్స్ ఫ్రై కూడా చేశాను ఆల్రెడీ. సో రైస్ బీన్స్ ఫ్రై చేసాము. ఇది వచ్చేసి మా మ్యాగీ గార్డ్ రైస్ అనమాట, పెసరపప్పు రైస్ వేసి చేశాను. సో ఇది మాకనమాట, మా జానుకి ఇది ఇష్టం లేదంట బీన్స్, అందుకోసము
పరోటాస్ మా చేసుకుంటాను. అక్క కూడా ఇష్టం. యాక్చువల్లీ గైస్ నేను బ్రేక్ఫాస్ట్ కి ఇద్దాం అనుకున్నా, కానీ నేను లేచింది టైంకి బ్రేక్ఫాస్ట్ గా లంచ్ కే బెస్ట్ అని లంచ్ చేసుకుంటున్నాను. అది ఇంట్లో హాలిడేస్ వస్తే బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ అయిపోతుంది. ఎప్పుడు ఏ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ హాలిడేస్ వస్తే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అనేది తక్కువ. ఎందుకంటే వాళ్ళు లేవడం లేట్ లేస్తాం, అందుకోసమని బ్రేక్ఫాస్ట్ ఉండదు. సో డైరెక్ట్గా ఇంకా పాలు తాగేస్తారు లేచి, ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసేస్తారనమాట. సో అందుకోసం స్కిప్ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. చూసారా మా పాప ఎంత నీట్గా చేస్తుందో, ఎక్స్పీరియన్స్ ఉన్న దానిలాగా. చూడండి ఎంత బాగా నేను చేస్తుందో. యుఎస్ లో మాస్టర్స్ చేసి షెఫ్ దాంట్లో చేశానండి. అబ్బా, నాకు షెఫ్ దివ్య నేర్పించింది. అంత లేదులే, నువ్వు యూఎస్ వెళ్ళడానికి నీకు అసలు ఏజ్ కూడా సరిపోదు. కానీ వాళ్ళు చెప్తావు జాను కథలు, కానీ బాగా చేస్తున్నావు జాను, చాలా నీట్గా చేస్తున్నావు. రౌండ్గా చూసావా ఎంత నీట్గా వచ్చాయో, పెద్దవాళ్ళు చేసినట్లు బాగా చేస్తున్నావు జాను. కానీ ఈ సమ్మర్కి ఇక్కడ సఫికేషన్ అవుతుంది కదా జాను. చూడండి అస్సలు పాపం మా దాగం అవుతుంది. చాలా కష్టపడుతుంది మా జాను. వద్దులే జాను అంటే వినదు కదా, చేయాల్సిందే అంట, ఆమెకి ఇష్టం అంట పరోటా. సరే మేము కూడా ఇష్టంగా చేసుకుంటున్నప్పుడు ఎందుకు 5 వద్దనాలి. months దాటేనండి పరోటా వేసి మా ఇంట్లో పరోటా ఎట్లా అంటే ఈ బిర్యానీ చేసుకుంటారు కదా, అంత రేర్ గా చేస్తాం. జాను ఇటు తిరుగు, ముక్కు కూడా పూసుకుంటావు పిండి. ఇటు చేసేటప్పుడు తిరుగు, ఇటు తిరుగు. ముక్కులు కూడా పూసేసుకుంటుంది మా జాను. కాదు, యాక్చువల్లీ టమాటా పడ్డదని తుడుచుకుంటుంటే చేతున్నా అంటుంది. కొంచెం హెల్ప్ కావాలి కదా గైస్ ఇన్ని చేయాలంటే, అందుకని మా మమ్మీ కాలుస్తుంది. తప్పులేదులే, కాలుస్తున్నాను. కానీ ఇక్కడ ఈ సమ్మర్లో ఇద్దరు కలిసి చేయాలండి, లేకపోతే ఒక్కరు చేయాలి. ఇన్ని అంటే కష్టం. అందుకే నేను కాల్స్తాలే జాను అని చెప్పాను. పాపం మా జాను అప్పటికి అగో నాకు చెప్పావు తిననని, నువ్వెందుకు తింటున్నావే? నువ్వేమో తినచ్చు, నాకేమో వద్దంటావా? ఇంకెన్ని అవుతాయి జాను? ఇంకా 4 అయితే. ఇంకా 4ఆ? ఓహో, కానీ స్టఫ్ మిగులుతుందేమో కదా. మనం ఇది పక్క కర్రీ తర్వాత మనము మంచి కర్రీ చేసుకోవచ్చు, దాన్ని తర్వాత ఆయిల్లో వేసి పనికొస్తుంది. మా మ్యాగీ ఆర్డర్ వస్తుంది. సో ఇదండి మా జానుగారు చేసిన ఆలు పరోటా. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత మంచిగా, చాలా బాగా వచ్చేసాయి అనమాట. ఆలు పరోటా రెడీ అయిపోయాయి. సో లాస్ట్కి కర్రీ అయితే మిగిలిపోయిందనమాట. సో మా జానుగారు అయితే సక్సెస్ఫుల్గా ఈరోజు ఆలు పరోటా అయితే చేసేసింది. చాలానే అయ్యాయి. సో ఇప్పుడు తింటున్నానండి మా పాప చేసిన ఫుడ్. సో ఇప్పుడు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూపిస్తాను. ఇవ్వండి. చాలా సాఫ్ట్గా మెత్తగా బాగున్నాయి. ఫస్ట్ టైం అయినా మా జాను సూపర్ చేసింది. సో చాలా బాగున్నాయి, సాఫ్ట్గా ఎంత బాగున్నాయి మెత్తగా. లోపల కర్రీ కూడా మంచిగా సరిపోయింది. అన్ని కారం ఉప్పు అన్నీ. స్పైసీగా తినే వాళ్ళు ఇంకా కారం కూడా వేసుకోవచ్చు. సో ఈరోజు మా జాను గారు అయితే సూపర్ చేశాడు ఆలు పరోటా. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్ ఆఫ్ యూ ఆల్రెడీ చూడాలైతే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్